హోటల్ బాగా నడుస్తుందా అండి? నడవకుండా ఉండడానికి ఇదేమన్నా దున్నపోతు హోటల, మగ మహారాజు హోటల్. అయినా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. మీరు కస్టమరా, ప్యాసింజరా? ఆ రెంట్కి తేడా ఏమిటో? కస్టమర్ అయితే ఆర్డినరీ రూము, ప్యాసింజర్ అయితే స్పెషల్ రూము. స్పెషల్ రూమ్ యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందామనే వచ్చాను. అయితే మరీ మంచిది. మీ పేరు చెప్పాలి. ప్రమోద్ కుమార్. ప్రమాదం కుమారా? ఇదేం పేరండి బాబు? అయినా నాకెందుకు గానీ సెలక్షన్ ఉందా, నన్ను చెప్పమంటారా? మీరు చెప్తే నా సెలక్షన్ ఎలా అవుతుంది? నా మతి మండ, అది నిజమే. అడ్వాన్స్ ఇవ్వాలి మరి. సెలక్షన్ అయిన తర్వాత అడ్వాన్స్. అబ్బో గట్టి పిండమే. పోదాం పదండి. ఇది విజయవాడ వీర్రాణి. ఇదైనా నచ్చిందో లేదో చెప్పండి బాబు. నచ్చలేదు. ఇక్కడ జరిగేది ఏది నాకు నచ్చలేదు. చూసావా, ఈ పేపర్లో నీ బొమ్మ పెద్దది కలర్లో వేశారు. అది సరే శివరంజనే, ఎవడా జర్నలిస్టు? ఆడి పేరు ఆడి వివరాలన్నీ నాకు పంపించు, నేను చూసుకుంటాను. అయ్యగారు, ఆ రిక్షాలో వస్తున్నాడే వాడేనండి. వెళ్ళండి మరి. ఎవరు మీరు? ఎందుకు ఆపారు? చెప్తారా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేతిలో కలవ ఉంది కదా, నీ పేపర్లో బరబరా రాసేస్తే మా కర్రలతో దబదబా బాధాల్సి వచ్చింది. చూడు ప్రమోద్ కుమారు, అనవసరంగా ప్రమాదంలో పడ్డావు. ఇక్కడ జరిగింది మీరు ఎవరన్నా చూసారేట్రా? ఆడవాళ్ళు ఏమైనా చూసి ఉంటారల్లా. ఏమా, నువ్వు కానీ చూసావా? అదే లేదండి, నేను వంట చేసుకుంటానండి. నమస్కారం అండి. రండి. పొద్దున్నే నేనండి మినిస్టర్ గారికి ఫోన్ చేశానండి, ఆయన ఇంకా లేవలేదు. మినిస్టర్ గారికి మేడం గారికి బంధుత్వం అండి. ఎలాంటి బంధుత్వం? చాలా దగ్గర. వచ్చిన పని ఏమిటో చెప్పండి. అదే రాత్రి హోటల్ మూస్తారు కదా, మా ప్రిస్టేజ్ పోయినట్టుంది. అందుకని మీరు ఆర్డర్ ఇచ్చేసారనుకోండి, మళ్ళీ తెరిచేస్తాం. హోటల్ ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే. మీరు ఆడవాళ్ళు అయ్యుండి ఆడవాళ్ల గౌరవాన్ని తీసే స్థాయిలో ఆ హోటల్ నడుపుతుంటే ఆ హోటల్ నేను తెరిపించాలా? అదేమిటండి, హోటల్ అన్నాక ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారో మాకేం తెలుసండి. బాబు, రేపటి నుంచి మా హోటల్కి ఆడాలనండి అసలు రానివ్వండి. కోట్లు ఖర్చు పెట్టి హోటల్ కట్టానండి. తెలుసు. ఆ కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలుసు. అయ్యో బాబాయ్, అది నా డబ్బేనండి. టూరిజం డెవలప్ చేస్తామని మీకున్న పరపతినంతా మంత్రుల మీద ఉపయోగించి, మంత్రులకున్న పలుకుబడినంతా అధికారుల మీద ఉపయోగించి లక్షలకు లక్షల లోన్ శాంక్షన్ చేయించుకుని అది మీ సొంత డబ్బులా సొంత ఆస్తిలా చలామణి చేసుకుంటున్నారు. నేను ఈ స్థానంలో ఉండగా ఇటువంటి నీచమైన పనులను సహించను. మన సంస్కృతి ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, వాటన్నిటినీ మీరు హోటల్ గదుల్లో నగ్నంగా నిలబెట్టి హత్య చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? అది కాదు. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నాతో ఇంకేం మాట్లాడద్దు. దీనికి సమాధానం నేను కోర్టులోనే చెప్తాను. చిచి, నీకు బుద్ధుందా? నేను అప్పుడే అన్నాను, మంత్రి గారు ఉండగా ఇక్కడికి ఎందుకని. పదం పద. నేనేమన్నా కలగన్నానా? నీ లైఫ్ లో ఒక ఆఫీసర్ చీకొట్టడం ఇదేగా మొదటిసారి. పదం పద. రావుడు తాళాలు లేవు. వద్దమ్మాయి గారు, మీరు ఇప్పుడు డ్రైవ్ చేసే పరిస్థితుల్లో లేరు. నా మాట వినండి. షటప్. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నువ్వు నాకు చెప్పాలా? నేనెవరో తెలుసా? పిచ్చి ఎదరు ముద్దుల కూతుర్ని. కమ్మన్ తాళాలు ఇవ్వు. కమాన్ డార్లింగ్.
మీరే నన్ను కాపాడాలి. ఆ జనం నన్ను చంపడానికి వస్తున్నారు, మీరే నన్ను కాపాడాలి. ఏం జరిగింది అసలు? గాంధీనగర్ లో కార్ యాక్సిడెంట్ జరిగింది బాబు. అది నేను చేశానని వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు బాబు. ఎవరు చేశారు ఆ యాక్సిడెంట్? పిచ్చిధర్ గారు అమ్మాయి బాబు. బాగా తాగి ఎవరో కుర్రాళ్ళు అంటేసుకుని యాక్సిడెంట్ చేసి కారు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది బాబు. ఏది ఆ అమ్మాయిని పిలిపించలేదా? పిలిపించారు సార్, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? 5-6 సార్లు ఫోన్ చేశాను సార్. మన కానిస్టేబుల్స్ కూడా అక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి రోజు 10 గంటలు కానీ లేవదంట. ఓహో, ఆవిడ టైమింగ్ ప్రకారం మనం ఇంట్రాగేషన్ ఫిక్స్ చేయాలన్నమాట. పోలీసు వ్యవస్థకి ఇలాంటి దురవస్థ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. సార్ 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 వచ్చేసారు సార్. ఎవరు? పిచ్చిధర్ గారు వచ్చేసారు సార్. డిఐజీఓ ఐజీఓ వచ్చినట్టు కంగారు పడి మాట్లాడతావేంటి? ఆయన ఎప్పుడు మన పోలీస్ స్టేషన్ కి రాలేదు సార్. Yes, సార్. నా పేరు పిచ్చయ్య దొర. తెలుసు. మంత్రి గారింట్లో కలుసుకున్నాం. గుర్తుంది. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టాక నేను ఇంతవరకు ఎప్పుడూ పోలీస్ స్టేషన్ లో కాలు పెట్టలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని నేననలేదు. నన్ను రమ్మన్నా నా బిడ్డను రమ్మన్నా ఒక్కటే. నేరం చేసిన వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. నా బిడ్డ ఏ నేరం చెయ్యలేదు. అది చెప్పవలసింది మీరు కాదు, కోర్టు. ఏంటి కోర్టుకి ఎక్కుతావా? ఆహా, దీన్ని కోర్టుకి ఎక్కుతావా? అంటే ఈ పిచ్చి దొర కూతురునే కోర్టుకి ఎక్కుతావా? ఎక్కువగా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి కూర్చోండి. మీరు మాట్లాడేటప్పుడు దీని పక్కన నేను ఉండాలి. వీల్లేదు. ఈ అమ్మాయిని మేము ఇంట్రాగేట్ చేయాలి. నేను పక్కన లేకుండా అది పచ్చి మంచి నీళ్లు కూడా తాగదు. ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఇంకొక మాట మీరు మాట్లాడితే కానిస్టేబుల్ చేత బలవంతంగా బయటికి గెంటించాల్సి వస్తుంది. ఎవడాడు ఈ స్టేషన్ లో నన్ను మెడబట్టుకుని బయటికి కంటే దమ్ములున్నవాడు ఎవడాడు? గెట్ అవుట్! గెట్ అవుట్! షట్ అప్ అండ్ గెట్ అవుట్! షట్ అప్! షట్ అప్! నన్ను పట్టుకోకండ్రా, నన్ను వదిలేయండ్రా. నేనెవడో మీకు తెలియదురా. ఈ పిచ్చి దొర అంటే ఎవడో మీకు తెలియదురా. పిచ్చి కుక్కరా. దచ్చకండ్రా, హోమ్ మినిస్టర్ చేసింది నేనేరా. అడేరా చేతుల్లో కీలు పంపరా. చూతురుగాన్రా. దచ్చకండ్రా. ఏంటి అర్ధాంతరంగా వచ్చేశారు? నువ్వు నా కాళ్ళ చుట్టూ తిరిగేవాడివి. అసలు నీ రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవరు? నిన్ను మంత్రిని చేసింది ఎవరు? నిన్నెంతెత్తు పెద్ద హోదాలో నిలబెట్టింది ఎవరు? నేనేనా? మరి నువ్వు నాకు చేసిన ఉపకారం ఏంటి నువ్వు చేసింది? ఏంటయ్యా నువ్వు చేసింది? ఏదో తెలుసో తెలియకో నా కూతురు నిద్రమత్తులో ఎందుకు పనికిరాని 5 ఎదవల మీద కారు ఎక్కిస్తే దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాడా ఎదవా? నన్ను మెడబట్టి గెంటిస్తాడా ఎదవా? నా కూతుర్ని కోర్టు ఎక్కించి పెనాల్టీ కట్టిస్తాడా ఎదవా? ఆ ఎదవలా పడి ఉండక ఎదవ పనులు చేస్తుంటే నువ్వు ఎదవలా చూస్తూ ఊరుకుంటావా? అంటే నన్ను ఎదవం చేసినట్టే కదా. వద్దు, నువ్వేం నాకు చెప్పొద్దు. నా ఊళ్ళో నేను ఎదవనైపోయిన తర్వాత, నేను అక్కడ మీద నొక్కితే ఇక్కడ పనులు అవుతాయి అనుకునే పరిస్థితి పోయిన తర్వాత అసలు నువ్వేంటి నేనేంటి? ఇదిగా దచ్చకంటావు. ఇవాళ నుంచి నీకు నాకు ఉన్న సంబంధాలను తెంచేసుకుంటా. నా సపోర్ట్ అంతా ఇతరులా చేసేసుకుంటున్నాను. వద్దు, నువ్వేం చెప్పినా ఏం తెలుసుకోలేదు. ఆ ఎలక్షన్ టైంలో ఇచ్చిన 50 లక్షలు 1 నెలలో ఇస్తావు, 2 నెలలు ఇస్తావు, 3 నెలలు ఇస్తావు, నా ముఖాన్ని పడే లేదా కింద పడే నేను ఏరుకుపోతాను. పిచ్చిధర్ గారు, మీరు బాధపడటంలో తప్పులేదు. మీ పొజిషన్లో నేనున్నా అలాగే బాధపడతాను. జరిగిన దానికి సిగ్గుపడిపోతున్నాను. ఆయన తీసుకొచ్చి మీ అమ్మాయి కాళ్ళ దగ్గర పడేసి నేను చేసింది ఎదవు పని అని ఆడి చేసి క్షమాపణ చెప్పిస్తాను. అంతవరకు నాకు టైం ఇవ్వండి. సరే, అది చూద్దాం.